హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. మరి ముఖ్య అంశాలు చూసినట్లయితే సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం. నెక్స్ట్, ప్రశ్నాపత్రాల రూపకల్పనకు ఖర్చు చేసిన నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఉన్నత విద్యామండలికి ఏపీపీఎస్సీ లేఖ. నెక్స్ట్, రైల్వేలో 4096 అప్రెంటిస్ ఉద్యోగాల ఆ వివరాలు చూద్దాం. నెక్స్ట్, 15,000 మంది టీచర్ల సర్దుబాటు అంటూ మరొక అప్డేట్ని చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులకు మరియు డివైఈఓ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ మరొక అప్డేట్ ఉంది. ఆ వివరాలు కూడా మనం చూద్దాం. ఓకేనా? సో గైస్, వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, సో మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా? ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. మరి ఈ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని కోర్సుల పైన, ఫుల్ కోర్సుల పైన 50% డిస్కౌంట్ అండి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, పోలీస్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బిఎస్ఎస్సి ఏ కోర్స్ తీసుకున్నా 499 రూపీస్ మాత్రమే అండి. 6 months వ్యాలిడిటీ బైలింగ్వల్లో ఉంటుందండి. ఈ ఒక్క కోర్స్ తీసుకున్న వారికి అందులోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వారికి 90% డిస్కౌంట్తో ఇస్తున్నామండి. కేవలం 99 రూపాయలే. 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతి సబ్జెక్ట్ నుండి టాపిక్ల వారీగా ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి పీడిఎఫ్ అనేది ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్. మరి వేటికి ఉన్నాయంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఓకేనా, ఏపీపీఎస్సీ మిస్లీనియస్ ఎగ్జామ్స్ అయినటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయం, వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో చూస్తే కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా? మంచి అవకాశం, వెంటనే తీసుకోండి. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే 15,000 మంది టీచర్ల సర్దుబాటు అంచనా వేసిన పాఠశాల విద్యాశాఖ. హెచ్జిటీలు 4,922 మంది అవసరము. స్కూల్ అసిస్టెంట్లు 2,299 మంది కొరత. అవసరం లేని టీచర్లు ప్రస్తుత బడుల్లోని అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. వీటి వివరాలు అయితే మనం క్లియర్గా చూద్దాం. నెక్స్ట్, గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయండి షర్మిల. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. గ్రూప్ 2 డిప్యూటీ డిఈఓ పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే గ్రూప్ 1లోనూ 1:100 విధానాన్ని అనుసరించాలని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు సమయం తక్కువగా ఉందని కొత్త సిలబస్ అంటూ పాత సిలబస్లోనే పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు. మరి అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశమైనందున సానుభూతితో పరిశీలించి న్యాయం చేయాలని చంద్రబాబును కోరడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా? గ్రూప్ 1లో కూడా 1:100 కావాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారండి. బట్ ప్రభుత్వము ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్, 15,000 మంది టీచర్ల సర్దుబాటు అండి. అంచనా వేసిన పాఠశాల విద్యాశాఖ. హెచ్జిటీలు 4,922 మంది అవసరం. ఇంకా 5,513 మంది టీచర్ల మిగులు. స్కూల్ అసిస్టెంట్లు 2,299 మంది కొరత. ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15,000 మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు. ఈ మేరకు ఈ నెల 16 నుంచి బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాల విద్యాశాఖ టీచర్ల అవసరాన్ని అంచనా వేసింది. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు భారీగా మిగిలిపోతుంటే ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లో 10,435 మంది టీచర్లు మిగులుగా ఉన్నారు. ఇతర పాఠశాలల్లో 4,922 మంది అవసరం ఉంది. దీంతో ఇంకా 5,513 మంది టీచర్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అవసరమైన మేరకే టీచర్ల సర్దుబాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినందున సర్దుబాటు అవసరం రాని టీచర్లు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారు. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,824 మంది మిగులు ఉంటే 4,527 మంది అవసరమయ్యారు. అంటే ఇంకా 703 మంది టీచర్లు అవసరం.
అయితే వారిలో 164 మంది హెచ్జిటీలు అవసరం ఉంది. ఇక ఉన్నత పాఠశాలల్లో 5,447 మంది టీచర్లు మిగులు ఉంటే 7,227 మంది అవసరం అవుతుంటే ఇంకా 1,760 మంది స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉంది. మొత్తం హెచ్జిటీలు భారీగా మిగిలిపోతుంటే స్కూల్ అసిస్టెంట్ల కొరత కొంతమేర కనిపిస్తుంది. సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేస్తుంది. బడిలో అత్యంత జూనియర్ను మొదట మిగులు టీచర్లుగా చూపిస్తారు. దీంతో జూనియర్ టీచర్లు ఇప్పుడు సర్దుబాటులో ఇతర బడులకు మారాలి. ఒకవేళ సీనియర్ టీచర్లు స్వచ్ఛందంగా సర్దుబాటులోకి వెళ్తామంటే వారికి అవకాశం కల్పిస్తారు. అలాగే మొదట మేనేజ్మెంట్ వారిగా సర్దుబాటు చేస్తారు. అప్పటికి టీచర్లు అవసరం ఉంటే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్లలో కలిపి సర్దుబాటు చేస్తారు. అలాగే మండలం, డివిజన్ స్థాయిలో తొలుత సర్దుబాటు చేసిన తర్వాత జిల్లా స్థాయిలో చేస్తారు అంటూ కంప్లీట్గా మార్గదర్శకాలు విడుదల చేయడము జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్సి. సో నార్త్ రైల్వేలో 4,096 అప్రెంటిస్ ఖాళీలండి. న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్ వర్క్షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీల సంఖ్య 4,096. ఆర్ఆర్సి వర్క్షాప్లు క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్, క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్పూర్. ట్రేడ్లు మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంబి, ఫోర్జర్ అండ్ హీటర్, ట్రైటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హ్యామర్ మ్యాన్, టర్నర్, క్రేన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్లు తదితరులు. 10వ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐఐటి ఉత్తీర్ణత ఉండాలి. వయసు 16/9/2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం మెట్రికులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై డేట్ ప్రారంభం 16వ తారీఖు ఈ నెల, చివరి తేదీ నెక్స్ట్ మంత్ 16 అంటే సెప్టెంబర్ 16. మెరిట్ జాబితా నవంబర్ 2024లో వెల్లడిస్తారు. అప్లై చేయడానికి www.rrcnr.orgలో మీరు అప్లై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్నవారు చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రశ్నపత్రాల రూపకల్పనకు చేసిన నిధులు ఇవ్వండి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయు, కేటీలో అధ్యాపక పోస్టుల పరీక్షల ముందస్తు సన్నద్ధత ప్రశ్నపత్రాల రూపకల్పనకు ఖర్చు చేసిన 2.57 కోట్లను ఇవ్వాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. వైకాపా హయాంలో ఆయా పోస్టుల భర్తీకి బాధ్యతల్ని ఏపీపీఎస్సీకి ఉన్నత విద్యామండలి అప్పగించింది. కోర్టు కేసుల కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటి నిర్వహణకు సంబంధించి ముందస్తు సన్నద్ధత ప్రశ్నపత్రాలు సిద్ధం చేసినందున ఈ మొత్తం ఖర్చయిందని ఉన్నత విద్యామండలికి ఏపీపీఎస్సీ తెలిపింది. మరి ఇదే విషయంపై పలుమార్లు లేఖలు రాసిన మండలి నుంచి స్పందన లేదని పేర్కొంది. వెంటనే నిధులు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ ఇటీవల రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడం అయితే చూడవచ్చు. చాలామంది అడుగుతున్నారు, విశ్వవిద్యాలయాల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అప్డేట్ ఏంటి, అందులో కొన్ని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కూడా ఖాళీలు అయితే ఏర్పడడం అయితే జరిగింది ఆల్రెడీ. వాటికి అయితే ఎందుకు ఇంకా మరి ఎగ్జామ్ డేట్స్ ప్రకటించడం లేదు అంటే దానిపైన కేసు పడ్డట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. ఓకేనా, ఆ కేసు పడడంతో ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసింది ఏపీపీఎస్సీ. ఓకేనా, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కానీ దానిపైన కేసు పడడంతో మరి మధ్యంతరంగా ఆగిపోయింది. అయితే అన్నీ రెడీ చేశారు. ఇక్కడ ముందస్తు పరీక్షలు, సన్నిధత మరియు ప్రశ్నపత్రాల రూపకల్పన అన్నీ జరిగిందండి. దానికి అయినటువంటి ఖర్చును మాకు ఇవ్వాల్సిందిగా ఏపీపీఎస్సీ లేఖ రాయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, సో చాలామంది అడుగుతున్నారు, యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు, ఇంకో కొన్ని టీచింగ్ పోస్టులు ఏమయ్యాయి, అసలు అప్లై చేసాం ఇంకా డేట్స్ రాలేదు, ఏం లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. రీజన్ ఇదే అండి. ఓకేనా, సో త్వరలోనే దీనిపైన కూడా మనకు అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏవైతే మనకు 19 నోటిఫికేషన్లు విడుదల చేసి సో ఇలాంటి ఎగ్జామ్ డేట్స్ ప్రకటించకుండా ఉన్నారు కదా, వీటికి అతి త్వరలోనే మనకు పరీక్ష తేదీలు కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం కూడా అతి త్వరలోనే జరగబోతుంది అన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం, బదిలీకి వీల్లేకపోవడంతో ఆందోళన, కటాఫ్ తేదీ పెంచాలని ప్రభుత్వానికి వినతి. గ్రామవార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. 2024 జూలై 31 నాటికి 5 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీలు వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనతో వీరు గందరగోళానికి గురయ్యారు.
1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల్లో 1,00,000 మందికి పైగా సర్వీస్ 2024 అక్టోబర్ 1కి 5 ఏళ్ళు పూర్తవుతుంది. పరిపాలనా సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్న కొద్ది మందికో అవకాశం ఉంటుంది. మరి 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న నిష్ప్రయోజనమే అవుతుంది. ఈ కారణంగా మండల, జిల్లాయేతర ప్రాంతాల్లో 4 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏడాది క్రితం నిర్వహించిన బదిలీల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా భార్యాభర్తలిద్దరు ఉద్యోగులైన వారి బదిలీకి వెసులుబాటు కల్పించిన కొద్ది మందికి అవకాశం లభించింది. ఉద్యోగుల్లో అత్యధికులు అవివాహితులు కావడమే అందుకు కారణం. బదిలీలో ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలన్న తాజా నిబంధనతో ఇప్పటివరకు 4 ఏళ్ల 9 నెలల సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలో కటాఫ్ తేదీ అక్టోబర్ లేదా నవంబర్కు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో గైస్, మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మనకు జనవరి 1న విడుదల కాబోతున్నట్లుగా అయితే మనకు ఆల్రెడీ తెలియచేయడం అయితే జరిగిందండి. సో ఏపీపీఎస్సీ కమిషన్ ప్రక్షాళన చేసి మరి ఆల్రెడీ చైర్మన్ అయితే దిగిపోవడం అయితే జరిగింది కమిషనర్. ఇప్పుడు మరి ఏపీపీఎస్సీ కొత్త కమిషనర్ నియామకం కూడా అతి త్వరలోనే జరగబోతున్నట్లుగా అయితే సమాచారం ఉందండి. ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఏ ఉద్యోగాలు ఉంటాయని కూడా నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నానండి. గ్రూప్ 2 ఉండబోతుంది కొత్తగా, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి పాత 2022 నోటిఫికేషన్ డిసెంబర్తో క్లోజ్ చేస్తారండి. కొత్త నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, ఓకేనా. సచివాలయాలు కూడా ఖాళీలు అయితే ఉన్నాయి, విడుదల చేస్తే చేయవచ్చు. సో ప్రభుత్వం చేతిలో ఉంది, అదొకటి మాత్రము. అండ్ ఆర్బీకేలో మరి యానిమల్ హస్బెండరీ చేసిన వారికి ఆర్బీకేలో ఖాళీలు ఉన్నాయి, దాన్ని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా వివిధ కళాశాలల్లో, ఓకేనా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయంటూ ఇటీవల లోకేష్ గారు ప్రకటించారు. అవి కూడా విడుదలైతే అవ్వచ్చు. అందులో జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. సో చాలా అయితే ఉన్నాయి అందులో. ఇంకా వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయండి. వాటన్నిటికి సంబంధించి మనకు ప్రతిసారి కూడా ఇక ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ద్వారానే భర్తీ చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. కాబట్టి సో ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.